నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మీకేం కావాలి అంటే టక్కున మనకి ఏం కావాలో చెప్పాలంటే పక్కవాడి పోలికతోటి చెప్పడం సహజసిద్ధమైపోయింది ఈ రోజుల్లో. దానివల్ల వచ్చే కష్టమేమిటో నష్టమేమిటో ఆలోచించకుండా పక్కవాడి కన్నా నాకెక్కువ, ఒక్క మెట్టైనా ఎక్కువ, పక్కవాడి కష్టం కన్నా నాకు ఒక తక్కువ కష్టం వచ్చిందంటే ఆనందం, నాకన్నా పక్కవాడికి ఇంకొంచెం ఎక్కువ కష్టం వచ్చిందంటే ఆనందం, నా బాధ కన్నా వాడి బాధ తక్కువైంది అనుకోండి దుఃఖం, నాకన్నా వాడికి ఏమైనా ఎక్కువ వచ్చింది అనుకోండి దుఃఖం. వీటి మధ్య నడుస్తుంది ఇప్పుడు ఈ ప్రపంచం కదా. ఇలాంటి కోరికలు అంటే మన సమర్థత, మన సామర్థ్యాన్ని మించి పక్కవాడిని చూసి అసూయతోటో అసహనంతోటో ఒక కోరిక కోరుకుంటే దానివల్ల వచ్చే కష్ట నష్టాలు ఏమిటో మనకి మహాభారత కాలం నుంచి చెప్పబడ్డాయండి. అలాంటి ఒక కథ, అలాంటి అక్క చెల్లెల కథ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అది కశ్యప ప్రజాపతి గల ఇద్దరు భార్యల కథ, ఇద్దరు అమ్మల కథ, ఇద్దరు అక్క చెల్లెల కథ. ఈ ఇద్దరే అక్క చెల్లెళ్ళు, తోటికోడళ్ళు, అమ్మలు. ఒక్కొక్క పరిస్థితుల్లోనూ వాళ్ళ మనసులో వచ్చిన అసూయ, పక్క వాళ్ళ కన్నా నేనే గొప్పగా ఉండాలన్న అసూయ వారి జీవితంతో పాటు వారి పిల్లల జీవితాలను కూడా ఎంత ఇబ్బంది పెట్టిందో చెప్పబడే కథ అండి. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. వారు ఇద్దరు కూడా పిల్లలు కావాలని వారిని అడుగుతారు. అప్పటికే పుత్రకామేష్ట యాగం చేసిన వరం పొంది ఉండటం వల్ల ఈయన సరే అంటారు. పెద్ద ఆవిడ పేరు కద్రువ, రెండో ఆవిడ పేరు వినుతి. కద్రువ అడుగుమ్మా ఏం కావాలో అంటారు ఆయన. అడుగు నీకేం కావాలో, ఎలాంటి పిల్లలు కావాలో అంటే వారు భర్తను అడుగుతారు కదా. నాకు తేజోవంతులు, ఉత్సాహవంతులు, బలమైన పొడుగైన శరీరాలు కలవాళ్ళు 1000 మంది పిల్లలు కావాలి అని అడుగుతుంది కద్రువ. సరే అన్నాడు ఆయన. ఈ లోపు వినుత ఆలోచించింది, చిన్నది కదా, ఓకే, బలమైన, తేజోవంతమైన, ఉత్సాహవంతులైన పిల్లలు కావాలి, కుమారులు కావాలని అడిగింది కదా అని ఈవిడేమంటారంటే, కద్రువ ఏదైతే అడిగిందో దానికన్నా తేజోవంతులు, బలవంతులు, శక్తిమంతులు అయినటువంటి 2 సుపుత్రులు చాలు అందావిడ. 2 అడిగింది. సరే అన్నాడు ఆయన. అంతటి బలాన్ని, తేజస్సుని వారి గర్భం భరించలేదు అని తెలియడం వల్ల ఆ పరమేశ్వరుడి కృపతోటి వాటిని గుడ్లుగా చేసి బయట పొదగబడ్డాయి. వారి గర్భంలోంచి వచ్చేసాయి, గుడ్లు బయట ఉన్నాయి. ఈవిడవేమో 1000, ఆవిడవేమో 2. కథ జరుగుతోంది. ఈ కుద్రువ పిల్లలు ఎవరైతే 1000 మంది ఉన్నారో నెమ్మదిగా ఒక్కొక్క గుడ్డు పగిలి ఒక్కొక్క నాగు బయటకు వస్తుంది. వారంతా సంతానం నాగులే, బ్రహ్మాండాన్ని మోయగలిగేంత బలం గల నాగులు. ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు ఇలాంటివైన వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. 1000 మంది వచ్చేసారు, తిరిగేస్తున్నారు, పెరుగుతున్నారు, పెద్ద అయిపోతున్నారు. ఇంకా వినుతికి బాధ ఆగట్లేదు. ఏం చేయాలి, ఏంటి ఇలా జరుగుతోందని. ఈ రోజు వెళ్తోంది, చాలా కాలం అయిపోయింది, కొన్ని ఏళ్ళు, 100 ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఆ 2 గుడ్డులోంచి పిల్లలు రావట్లేదు. ఈవిడింకా తట్టుకోలేకపోయింది. నేను అసలు కోరుకున్నదే తనకన్నా బాగా ఉండాలని, తన పిల్లల కన్నా తనకు బాగా పిల్లలు ఉండాలని, ఉత్తమమైన పిల్లలు ఉండాలని కదా కోరుకున్నాను. తన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై తిరిగేస్తున్నారు, నా పిల్లలు ఇంకా పుట్టట్లేదని ఒక గుడ్డుని పగలగొడుతుంది.